గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి సమాజంలో ఈరోజు ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక సంక్షోభం, ఇవి ప్రపంచానికో రాష్ట్రానికో కాదు, మన జీవితాల్లో సుఖంగా ఉండాలి అన్నా, ఆనందంగా ఉండాలి అన్నా కూడా డబ్బు చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. ఈ డబ్బు మనిషి జీవితంలో ఎంతదాకైనా పరిగణనలో తీసుకోవచ్చు. అలాంటి మనిషి జీవితంలో డబ్బు రావాలన్నా, మోసపోకుండా ఉండాలన్నా, ఆర్థిక సంక్షోభం మన వరకు రాకుండా ఉండాలన్నా కూడా మనం అసలు ఎలాంటి జాతకంలో ఏ స్థానంలో ఏ గ్రహం ఉండడం వల్ల, లేదా ఏ స్థానంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవడం వలన అనేది మనకి ఒకసారి చూసినట్టు కనుక, మొదటిగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ఆర్థిక సంక్షోభం కానివ్వండి, ఆర్థిక వ్యవస్థ కానివ్వండి, ఆర్థికంగా వెనకపడిపోవడం, అప్పులిచ్చి రాకపోవడం, ఇవన్నీ కూడా మనకి ఆర్థికమైనటువంటి విషయాలే అని చెప్పొచ్చు. ఇలాంటి ఆర్థిక సమస్యలు అసలు మేషరాశి వారికి ఎందుకు వస్తాయి అనుకుంటున్నారు? మేషరాశి వారికి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు రావడానికి గల కారణాలు ఏంటో తెలుసా అండి? మీరుండేటువంటి మూర్ఖత్వమో, మీరుండేటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తిత్వమో, అర్థం చేసుకునే గుణగణాలో ఇది కాదు. మీ మీద మీరు చేసేటువంటి మంచి పని, మీ చేతుల మీద ఎదుటి వారికి డబ్బులు ఇవ్వటం, మీరు ఏదైతే మంచి ఎదుటివారికి చేయడం ద్వారా మనకి కలిసి వస్తుంది అని అనుకోవటం, ఉమ్మడి కుటుంబంలో తీసుకోవాల్సిన బాధ్యతలు, ఇవన్నీ కూడా మంచి గుణగాలు లేదా? మంచి గుణాలు ఉన్నప్పుడు కూడా మరి జీవితంలో ఎందుకు ఎదగలేకపోతున్నాం అంటే, మన చుట్టూతో ఉండేటువంటి స్నేహితులని, బంధువులని, ఫ్రెండ్స్ అని, మిత్రులని, శ్రేయోభిలాషులని, బంధువర్గాలు, చుట్టాలని, ఇలాంటి వారు మన మీద చూపించేటువంటి అభిమానంతో అనుకుంటాం, కానీ అభిమానం కాదది. మన మీద ద్వేషం, కక్ష ఇవన్నీ ఉండి వారు మన మీద చేసేటువంటి క్రియలు, ఇవి మనకి జాతకంలో కూడా కొన్ని కనపడవు. మనం ఏ పని చేద్దామన్నా ముందుకు వెళ్ళలేకపోవటం, ఎంత చేసినా అష్టదిబ్బందన అయిపోవటం, ఎదగలేకపోయే తత్వం అన్నమాట. మరొకటి, పెళ్ళి కాకముందు మన జీవితంలో అంటే మన జాతకంలో ఒకటిగా మనం చూసుకోవాలి. అసలు జాతకంలో ఏ నక్షత్రం లేదా ఏ గ్రహము ఏ గ్రహంతో కలయికతో ఉంటే మనకి ఆర్థిక వనరులు కలిసి వస్తే ఐడియా ఉందా? చెప్తాం. మేషరాశి వారికి కలిసి వచ్చేటువంటి అతిపెద్ద గ్రహం ఏంటో తెలుసా అండి? బుధ భగవానుడు. ఆ బుధ భగవానుడు సరైనటువంటి రీతిలో ఉండాలి. దాంతోపాటు కేతువు, ఈ కేతువు కూడా సరైనటువంటి స్థానంలో ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా మేషరాశి వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. ఎన్ని రకాల అష్టదిబ్బందులైనా కూడా అవకాశాలు మెండుగా ఉంటాయి. అవి కూడా రవితో కూడినటువంటి బుధుడు, శుక్రుడితో కూడినటువంటి కేతువు, వీరు కలయికతో మనకి ఎన్నడూ లేనటువంటి సంపద మనకి వస్తూ ఉంది. లేదు అంటే ఎక్కడో వేసినటువంటి గొంగడి కూడా మనకి ఆరంభం అవుతూ ఉంటుంది. లేదు అంటే కనుక పంట భూముల్లో ఆదాయాలు కానివ్వండి, లేదా చుట్టాలు, బంధువర్గం నుంచి లేదా పితృల నుంచి వచ్చేటువంటి ఏదైనా పంట భూములు కానివ్వండి, పూర్వీకుల ఆస్తులు రావటం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా దత్తత వెళ్ళేసి అక్కడ ఉండేటువంటి ఆస్తులు రావటం, ఏదైనా వ్యాపారం చేసేప్పుడు ఉన్నతమైనటువంటి లాభాలు, లోన్స్ రావటం, ఏదో ఒక రకమైనటువంటి వనరులు మీకు బాగా కలిసి వచ్చేదానికైతే కనబడుతుంది. ఇక మేషరాశి వారికి గురువు మంచి బలంలో ఉన్నాడు అంటే గనక బాగా కలిసి వస్తుంది. శని భగవానికి అశుభ దృష్టి ఉంటే కొంతమేర అశుభ దృష్టి, మిశ్రమ ఫలితాలు అని చెప్పొచ్చు. ఇక మేషరాశి వారికి అతి ముఖ్యమైనటువంటి విషయం, ఆర్థిక సంక్షోభం రావడానికి గల కారణం ఒకటే ఒకటి, ఎదుటి వాడిని నమ్మటం. అంటే ఎదుటి వారిని నమ్మటం, నమ్మి వారికి డబ్బులు ఇవ్వటం, నమ్మి వారికి అడ్డం ఉండటం, నమ్మి వారికి షూరిటీ సంతకాలు పెట్టడం ద్వారా ఖచ్చితంగా మీరు నష్టపోయేలా కనిపిస్తున్నారు. ఎందుకంటే వారిని ఏం అడగలేరు, ఏం చేయలేరు, కాబట్టి అది ఒక దోషం.
ఇకపోతే ముఖ్యమైనటువంటి ఒక దోషం ఉందండి. మనలో కాలసర్ప దోషం కానీ కలత్ర దోషం కానీ ఉన్నప్పుడు డబ్బు కూడా మన చేతిలో నిలబడదు. ఇది కూడా ఒక కారణం. ఇన్ని కారణాల వల్ల మనం డబ్బు నిలబెట్టుకోలేకపోతూ ఉంటాం. మరొకటి ఉంది, వాస్తు. మనం ఉండేటువంటి నివసించేటువంటి గృహం, అది అద్దెలైనా కిరాయిలైనా సొంతిల్లైనా ఎక్కడున్నా సరే, మన పేరు మీద ఉన్నా ఇంకెవరి పేరు మీద ఉన్నా సరే, అది మనకి వాస్తులు సరిగా కలిసి రాకపోవటం. ఇక మనలో పితృదోషాలు ఎవరికైనా ఉంటే గనక పిచ్చెక్కినట్టుగా ఉండడం, ఒక పని ముందుకెళ్ళలేకపోవటం, ఇలాంటివన్నీ కూడా ఆర్థిక సంక్షోభానికి కారణాలు అవుతాయి. ఈ కారణాల నుంచి వైదొలగాలి, బయటకు వచ్చేసి నలుగురిలో ఒకరిలో మనం కూడా జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. బాధ్యతలు చాలా ఉన్నాయి, ఈ బాధ్యతలన్నీ కూడా నిర్వర్తించాలి. ఎన్ని పనులు అనుకున్నా కూడా ముందుకెళ్ళట్లా, లాస్ అయిపోతున్నాను అనుకునేటి వారు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఉపశమనం మాత్రమే ఉంటుంది. ఇంకా ఏదైనా పరిహారం కావాలంటే ఖచ్చితంగా సమీపంలో ఉన్నటువంటి గురువుగారిని కలిస్తేనే మన సమస్య అసలు నిజంగా ఏముంది, ఈ గురువుగారు చెప్పిన వాటిలో ఏ సమస్య నాకుంది, ఆ సమస్యకి పరిష్కార మార్గం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. ఇక చిన్న చిన్న ఏదైనా మీకు ఉపశమనం కోసం అయితే కనుక పరిహారాలు చెప్పొచ్చు. ఆ పరిహారాలు ఏమిటంటే, మినప్పిండి, ఏది నల్ల మినుములు పిండి, గోధుమ పిండి, వరి పిండి, ఈ మూడు కూడా కలిపి గట్టిగా పూరి పిండిలా కలిపేసి దానితో ఒక మట్టి ప్రమిదిలాగా ప్రతిమ చేయాలి. ఆ ప్రతిమలో నువ్వుల నూనె కానీ కోకోనట్ ఆయిల్ కానీ వేసి, అంటే దాంట్లో రాగి ఆకు పెట్టాలి అడుగున. ఆ రాగి ఆకు పైన ఆ నూనె పోసి 2 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. ఏదైనా నవగ్రహాల ఆలయంలో కానీ లేదా రావి చెట్టు దగ్గర గురువారం రోజు సమయంలో కానీ చేయాలి. ఇక పంచామృత అభిషేకం ఎవ్రీ 3 మాసాలకు ఒకసారి అయినా సరే, ప్రతి 3 మాసాలకు ఒకసారి అయినా సరే శనీశ్వరుడికి అయినా లేదా శివభగవానుడికైనా సరే మీరు చేయగలిగితే కనుక ఖచ్చితంగా మీకు ఈ యొక్క ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు. మరొకటి, బాదం ఆయిల్ అని ఉంటుంది, ఆల్మండ్ ఆయిల్. ఈ ఆయిల్ తీసుకొచ్చి ఏదైనా ఆదివారం లేదా మంగళవారం రోజున, ఆ రోజు అమావాస్య గ్రహణం ఉండకూడదు, అలాంటి రోజున తీసుకొచ్చుకొని ఏ తిథైనా పర్వాలా, ఉదయించేటువంటి సూర్యకిరణాలు పడేలాగా ఒక 5 నిమిషాలు ఆ ఆయిల్లో కిరణాలు పడిన తర్వాత ప్రతినిత్యం కూడా 2 డ్రాప్స్ చేతులు వేసుకొని శానిటైజర్లా చేసుకోవాలి బయటికి వెళ్ళడం. ఇలా చేసినట్టయితే కొంతమేర ఉపశమనం అయితే ఉంటుంది. ఆర్థిక సంక్షోభం నుంచి కొంతైనా మీరు వైద్యులకి బయటపడితే దానికి అవకాశాలు ఉన్నాయి. మీరు ఇంట్లో ఏదైనా ఇబ్బంది పడుతూ వాస్తు ప్రకారంగా బాగాలేదు, ఇంట్లో నక్షత్ర ప్రకారం బాగాలేదు, ఎవరు చేతబడి చేయించినారు, ఏ పని చేసినా ముందుకు వెళ్ళట్లేదు, అష్టదిబ్బందిగా ఉంది, ఇంట్లో అంత కీచులాడుకుంటున్నారు, పిల్లలకి ఎదుగుదల ఉండట్లేదు, ఏదో నరదిష్టి నరగోష్ఠ తగులుతోంది, ఎంత సంపాదించిన ఇంట్లో ఉండట్లేదు, దాంతోపాటు ఈ పిల్లలు చదువుకున్నది మర్చిపోతున్నారు, ఇంట్లో ఏదో నెగిటివిటీ కనిపిస్తూ ఉంది, బరకత ఉండట్లేదు, డబ్బులు ఉండట్లేదు అనుకుంటున్నారా? మీరందరికీ కూడా నా దగ్గర కొన్ని వస్తువులు మంత్రోచ్చారణ చేసి ఉంటాయి, అవి సరసమైన ధరల్లోనే మీకు లభ్యపడుతుంది ఉంటాయి. ఎవరికైనా కావాలంటే సంప్రదిస్తే మీకు చెంతకై చేర్చేట సదవకాశాలు కూడా మా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి దాంట్లో ఒకటి ఏంటంటే కనుక, ఇది ఒక లైట్, ఈ లైట్ ఉండిద్ది, ఇది ఎల్ఈడి బల్బు. ఈ ఎల్ఈడి బల్బు మీరు చాలా గమనించండి, ఎల్ఈడి బల్బు ఇట్లా ఉంటుందన్నమాట. ఇది ఏ హోలర్కైనా పెట్టుకోవచ్చు. ఎల్ఈడి బల్బుకి మంత్రం చేసి ఇచ్చేటువంటిది అనమాట. మీ ఇంట్లో ఇప్పుడు నేను ఏది సమస్యలు చెప్పానో ఆ సమస్యలు అన్నీ కూడా ఇలా చిటికలో వెళ్ళిపోతాయి. ఈ బల్బు మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా నా దగ్గరికి అందరూ వచ్చే అవసరం లేదు. ఎవరికైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, ఇంటి వాళ్ళ బాబులో ఇబ్బంది ఉందంటే సొంత ఇల్లైనా అద్దె ఇల్లైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఈ ఎల్ఈడి బల్బు పెట్టుకుంటే ఇంట్లో ప్రశాంతమైన జీవితం ఉంటుంది. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. దాంతోపాటు ఎవరికైనా ఆరోగ్యం బాగుండట్లేదా, ఎవరికైనా బ్లడ్ సర్క్యులేషన్ ఉందా, బ్లడ్ సర్క్యులేషన్ అవ్వట్లేదా, ఎవరికైనా ఆస్తమా ఉందా, లేదా బ్లాక్ పెయిన్ ఉందా, లేదంటే నరదిష్టి నరఘోష ఎక్కువ ఉందా, వ్యాపార సమస్యలు బాగాలేదా, స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా, ఏ పని చేసినా ముందుకు వెళ్ళట్లేదా, అయితే ఇది ఒక బౌల్ అనమాట. ఇది క్షుద్రానికి కాదు, మంత్రం చేసినటువంటిది. ఇది ఒక రాగి బౌల్. దీంట్లో మంత్రం చేసి మంత్రం లిఖించుండేది, క్షోణస్థితి అని చెప్పేసి అని మంత్రం ఉంటుంది. ఈ క్షోణస్థితి అనే మంత్రాన్ని మనం ప్రతినిత్యం జపం చేయలేం, కాబట్టి దీనిలో లిఖించి పడుతుంది. ఈ యొక్క మంత్రాన్ని మనము
జపం చేయలేకపోవడం వలన ఈ దీంట్లో వాటర్ పోసుకొని 10 నిమిషాల తర్వాత తాగాలి. ఇది తాగినందుకు ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి హీట్ అంతా కూడా ఇలా చిటికలు వెళ్ళిపోతుంది. మన సమస్యలన్నీ కూడా మనకుండే నరదిష్టి, నరకోశ, శత్రుభయం, శత్రుపీడ, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఎన్నో రకాలైనటువంటి చెడు క్రియలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. బ్రెయిన్ కూడా షార్ప్గా పనిచేస్తుంది. ఇది ఒకటి మనకి సరసమైన ధరలన్నీ లభ్యపడుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. మీ చెంతకై చేర్చడం సదవకాశాలు మన దగ్గర లభ్యపడుతూ ఉన్నాయి. ఇక దీంతో పాటు ఇది ఇంటికి అష్టదిబ్బంది చేసేలాగా శక్తి యంత్రం, లక్ష్మీ యంత్రం, ఈ లక్ష్మీ కటాక్షం కూడా మీ ఇంట్లో వస్తుంది. ఏదైనా చెడు క్రియలు మీ ఇంటికి రాకుండా చేస్తుంది. కాబట్టి ఈ యొక్క యంత్రాన్ని ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఇంటికి కూడా చేర్చేలాగా మనం అవకాశం ఉంటుంది. కాబట్టి చేర్చేలా మనం ప్రయత్నం చేస్తున్నాము. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. ఇదైతే మాత్రం మీకు ఉచితంగానే ఇస్తున్నాను. కేవలం మీ దగ్గరికి వచ్చేందుకు రుసుము మాత్రమే తప్పితే ఇది మాత్రం మీకు ఉచితంగానే ఇస్తున్నాను. కాబట్టి ఎవరికైనా కావాలంటే ఇది మంత్రం చేసిస్తున్నాను. ఈ యంత్రాలు ఇవ్వడం చాలా గొప్ప విషయము. ప్రతి ఇల్లు కూడా సుసపర్ణంగా చతుర్భుజంగా ఉండాలని చెప్పేసి అనే సంకల్పంతో చేస్తున్నాము. అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలగడం ఒక సంకల్పంతో, ఆలోచనతో చేసేటువంటి. కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదిస్తే కనుక ఈ యొక్క యంత్రాన్ని మీకు ఉచితంగానే అందజేస్తూ ఉన్నాము.